హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేనైతే ఒక రెసిపీ చూపించబోతున్నాను. ఏంటి అంటే దొండకాయలతో ఆవకాయ అయితే చేసాము. వెజ్ పికిల్ అనమాట. ముందుగా 1 కిలోన్నర దొండకాయలు తీసుకుని బాగా కడిగి ఆరబెట్టుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కారం, ఆవాల పొడి, ఉప్పు కలిపిన ఇన్స్టెంట్ పౌడర్ అయితే మేము తీసుకున్నాము. ఇది మార్కెట్లో దొరికేస్తున్నాయి ఏ షాప్లో అయినా కూడా. అవి తీసుకున్నాము. ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాము. తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా తీసుకున్నాం. వెల్లుల్లి తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. సో మేము కొంచెమే యాడ్ చేస్తాము. తర్వాత ఇక్కడ పల్లి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా కట్ చేసిన దొండకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలు నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. మేము చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాము. కొంచెం క్వాంటిటీ కనిపిస్తుంది అని చెప్పేసి. మీకు అలా నచ్చదు అంటే కొంచెం నిలువుగా కట్ చేసుకోవచ్చు. ఇందులో దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత కారము అదంతా కలిసిన తర్వాత చివరిగా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుని ఒకసారి ఉప్పు అవంతా సరిపోయిందా లేదా చూసుకోవాలి. తర్వాత ఇది ఒక 3 డేస్ తర్వాత మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేనైతే ఒక రెసిపీ చూపించబోతున్నాను. ఏంటి అంటే దొండకాయలతో ఆవకాయ అయితే చేసాము. వెజ్ పికిల్ అనమాట. ముందుగా 1 కిలోన్నర దొండకాయలు తీసుకుని బాగా కడిగి ఆరబెట్టుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కారం, ఆవాల పొడి, ఉప్పు కలిపిన ఇన్స్టెంట్ పౌడర్ అయితే మేము తీసుకున్నాము. ఇది మార్కెట్లో దొరికేస్తున్నాయి ఏ షాప్లో అయినా కూడా. అవి తీసుకున్నాము. ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాము. తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా తీసుకున్నాం. వెల్లుల్లి తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. సో మేము కొంచెమే యాడ్ చేస్తాము. తర్వాత ఇక్కడ పల్లి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా కట్ చేసిన దొండకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలు నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. మేము చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాము. కొంచెం క్వాంటిటీ కనిపిస్తుంది అని చెప్పేసి. మీకు అలా నచ్చదు అంటే కొంచెం నిలువుగా కట్ చేసుకోవచ్చు. ఇందులో దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత కారము అదంతా కలిసిన తర్వాత చివరిగా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుని ఒకసారి ఉప్పు అవంతా సరిపోయిందా లేదా చూసుకోవాలి. తర్వాత ఇది ఒక 3 డేస్ తర్వాత మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక జార్లో స్టోర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది ఒక 1 మంత్ వరకు ఉండొచ్చు. మనం అంతవరకు కూడా ఉంచామనుకోండి, కానీ 1 మంత్ వరకు అయితే ఉంటుంది. మనము ఇది వాటర్ కానీ ఏమైనా తగలకుండా అయితే చూసుకోవచ్చు. ఆవకాయలానే ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడు ఆవకాయలే కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.